ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ అన్నమాట. 5 తాజా మార్పులు రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా తెలుసుకోవచ్చు అనమాట. మరోసారి ఈ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేట్ చేయకుండా. ఇక మొట్టమొదటిగా వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు చేసిందనమాట. అయితే మనకు పాన్ కార్డ్ అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ అనగా మొత్తం గుర్తించే 2026 నుంచి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన మనకు రేపటి నుంచి అమలు అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చి చెప్తున్నారు చూడండి, మన దైనందిన ఆర్థిక లావాదేవీలో పాన్ కార్డ్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ కొత్త మార్పులు అనేది కొన్ని పనులు సులభతరం చేశాయన్నమాట. గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా ఆస్తి బిల్లు కొనుగోలు అదేవిధంగా వీటన్నిటిపైన. సో ఇక ఏం చెప్తున్నారు ఏంటంటే పాన్ అప్లికేషన్ ప్రాసెస్ని ఇకపైన కఠినం అన్నమాట. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డు ఉంటే సులభంగా పాన్ కార్డు అనేది మనకు వచ్చేసేది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఇది ఇలా కుదరదనమాట. ఆధార్తో పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ప్రూఫ్ అయితే బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, 10th క్లాస్ మార్క్ మెమో లేదా పాస్పోర్ట్ వంటి అదనపు పత్రాలు అయితే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో పాన్ కార్డులో కూడా అక్షరం పొల్లు పోకుండా అలాగే ఉండాలి. పేరులో తేడా ఉంటే అప్లికేషన్ అనేది తిరస్కరించడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా నగదు లావాదేవీల్లో భారీగా చేంజ్ చేశారనమాట. సాధారణంగా రోజుకు 50,000 రూపాయలు కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ అనేది మనకు అడిగేవారు. ఇప్పుడైతే ఏం చేశారంటే ఈ డైలీ లిమిట్ విధానాన్ని తీసేశారు. ఇయర్లీ ట్రాకింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చారనమాట. అంటే ఒక ఆర్థిక సంవత్సరాలు మీ మొత్తం నగదు లావాదేవీలు అనేది 10 లక్షలు దాటితే పాన్ కార్డు వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చిన్న చిన్న అవసరాల కోసం నగదు జమ చేసే వరకు పాన్ కార్డు తలనొప్పి అవుతుంది కాబట్టి కొత్తగా రూల్స్ అనేది సరళించడం జరిగింది. గుడ్ న్యూస్ చెప్పారు. అదేవిధంగా వాహనాలు కొనుగోలు సంబంధించి హోటల్ బిల్లుల విషయంలో కూడా కొత్త కారు లేదా బైక్ కొనుక్కునే వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. గతంలో ఏ వాహనం కొన్నా పాన్ కార్డు అడిగేవారు, కానీ ఇప్పుడు 5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు కొంటేనే పాన్ తప్పనిసరి. అలాగే హోటల్ బిల్లులు లేదా ఫంక్షన్ కోసం ఖర్చుల పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 వరకు అయితే పెంచారనమాట. ₹1,00,000 లోపు హోటల్ బిల్లు పాన్ కార్డులు చూపించాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఇక 4వది వచ్చేసి మనకు ఆస్తి కొనుగోలుదారులకు తీపి కబురు అనమాట. సో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొంటే పాన్ కార్డు వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిమితిని 20 లక్షలకు పెంచారు. ఇది మధ్యతరగతి ఇళ్ళ కొనుగోలుదారులకు పెద్ద ఊరటన చెప్పుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ రంగంలో నిబంధనలు కఠినమైనమాట. ఇకపై పాలసీ తీసుకునేటప్పుడు పాన్ కార్డు లింక్ అనేది చేయడం తప్పనిసరి చేశారనమాట. ఇక 5వది వచ్చేసి మనకు ఈ కొత్త నిబంధన రూల్స్ వల్ల డిజిటల్ పేమెంట్ చేసేవారికి కూడా మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే భారీ మొత్తంలో నగదు వాడేవారికి కూడా మాత్రం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏప్రిల్ 1 లోపు మీ ఆధార్ అదేవిధంగా పాన్ కార్డు వివరాలు ఒకేలా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే కనుక వెంటనే తీసుకోవడం మంచిదన్నమాట.